ఈ లోకంలో కన్యకైన మరి కానీ కష్టాలు రాలా. కానీ కష్టాలు వచ్చింది ఎవరికి అంటే ఇజ్రాయేలీలు. కనుక ఇప్పుడు ఆ స్త్రీ ఎవరో కాదు, ఇశ్రాయేలీలే. కానీ ఇశ్రాయేలీలు కూడా కాదు ఆ గర్భిణీ స్త్రీ. ఇశ్రాయేలీలకు కష్టాలు రాలేదా? వచ్చాయి. ఇన్ని దేశాలలో ప్రపంచంలో ఇజ్రాయేలీలకు వచ్చిన కష్టాలు ఏ దేశానికి రాలేదు ఇప్పుడు వరకు. ప్రపంచంలో ఇన్ని దేశాలలో ఇజ్రాయేలీలకు వచ్చిన కష్టాలు ఏ దేశానికి రాలేదు. ఇజ్రాయేలీలు వెళ్ళిన వేరే దేశానికి దాసులుగా వెళ్ళిన ఆ దేశం ఇంకా ఏ దేశం అన్ని దేశాలకు బానిసలుగా వెళ్ళలేదు. దాదాపుగా కొన్ని సందర్భాలలో ఇజ్రాయెల్ దేశం 2 సందర్భాలలో ఇజ్రాయెల్ దేశం తుడిచిపెట్టే పరిస్థితి వచ్చింది, కానీ తుడిచిపెట్టలేదు. ఈ రోజుకి వాళ్ళు భూమి మీద నిల్చున్నారు అన్ని కష్టాలు వచ్చిన. ఇంకా దేశంలో బలమైన జాతులే, బలమైన దేశాలే ఒకప్పుడు పేరుగాంచినవే అడ్రస్ లేకుండా అయిపోయినాయి. అలెగ్జాండర్ స్టార్ట్ చేసిన గ్రీకు సామ్రాజ్యం కానీ వాళ్ళు అడ్రస్ లేకుండా అయిపోయారు. వాళ్ళకని కష్టాలు లేకపోయినా కానీ మరి ఇజ్రాయేలీలు ఏంటి అసలు? వాళ్ళకి కలిగిన కష్టాలు ప్రపంచంలో ఏ దేశానికని కష్టాలు వచ్చి ఉండవు. ఓ రోజు ఫ్రాన్సు రాజు అయినటువంటి నియంత అయిన నెపోలియన్ అనే చక్రవర్తిని అడిగారు మీడియా వాళ్ళు, లేదా వేరే వాళ్ళు వచ్చి అడిగారు, మీకు ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో టక్మని చెప్పండి అని అడిగారు. ప్రపంచంలో మీకు ఆశ్చర్యం కలిగించే విషయం టక్మని చెప్పాలి ఒక మాటలో అని ఆయన అన్నాడు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకు కలిగిన కష్టాలు ఏ దేశానికి నాకు అది అసలు ఆలోచనకు అర్థం కాదు. అయినా వాళ్ళు ఈ రోజుకి ఆ దేశం నిలబడింది ఇన్ని కష్టాలు అయినా కానీ. కనుక వాళ్ళకి కష్టాలు వచ్చినంత మాత్రాన ఇప్పుడు పరలోకములో యోహాను చూస్తున్నది ఇశ్రాయేలీల దేశమైతే కాదు. మరి ఎవరండి ఆ స్త్రీ అంటే టోటల్గా ప్రియ దేవుని బిడలారా, ఈరోజు ఉన్న ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు కలిపి ఒకే సంఘం. ఇది ఒక సంఘం, చిన్న సంఘం. ఈ అన్ని సంఘాలు కలిపి ఏమంటారు అంటే క్రైస్తవ సంఘాన్ని సార్వత్రిక సంఘం అంటారు. కనుక ఇప్పుడు ఆ గర్భం ధరించిన స్త్రీ ఎవరు అంటే సార్వత్రిక సంఘం. ఈ సంఘాన్ని మింగాలనుకుంటున్నాడు సాతానుడు. ఈ సంఘాన్ని మృంగాలి అనుకుంటున్నాడు. ఒక్కొక్క మాట మీద మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఆ స్త్రీ ఏం ధరించిందట? సూర్యుడిని ధరించెను. మలాకి 4:2 చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. చాలండి. ఇక్కడ చదవబడిన మాట మనం చూస్తే ఈ అమ్మాయి ఉంది కదా, పరలోకములో యోహాను ఒక దర్శనం చూస్తున్నాడు. సహజంగా మనకు దర్శనలు ఒకలాగా ఉంటాయి, యోహానికి ఒకలాగా వచ్చింది. ఏమిటి యోహానుకు వచ్చింది? ఒక గర్భిణీ స్త్రీ. ఇప్పుడు మీరు అందరూ చెప్పాలి నాకు, ఆమె ఏం ధరించింది? గర్భం ధరించింది, సూర్యుడిని ధరించింది, కాళ్ళ కింద చంద్రుడిని ధరించింది, తల మీద 12 నక్షత్రాలు కలిగిన కిరీటమును ధరించింది. కాళ్ళ దగ్గరేమో లేదా ప్రక్కన ఎవరున్నారట? ఈవిడ ఎప్పుడు ఆ బిడ్డను కంటుందా అమాంతంగా మింగేయాలని ఒక ఎర్రని పాము పొంచి ఉన్నది. అది ఎవరు చూస్తున్నారు? యోహానుకి దేవుడు చూపిస్తున్నాడు. మొదటి మాటగా ప్రియ దేవుని బిడలారా, ఈ స్త్రీ సూర్యుని ధరించింది అంటే మలాకీలో ఏమన్నాడు? మలాకి అంటే ఎవరో కాదు, ఆ సూర్యుడు యేసయ్యే అన్నాడు. వినండి అమ్మా, ఎవరట? నీతి సూర్యుడు ఆయన, నీతి సూర్యుడు ఆయన. అంటే ఇప్పుడు ఈ సంఘం ఏం ధరించింది అంటే, ఈ అమ్మ ఏం ధరించింది అంటే సూర్యుని ధరించింది. అంటే సంఘమే ఆ స్త్రీ అంటే, సంఘమే ఆ స్త్రీ అంటే ఇప్పుడు ఈ సంఘం ఎవరిని ధరించాలి అంటే సూర్యుడిని ధరించాలి. అంటే క్రీస్తుని కలిగి ఉండాలి. ఎవరిని కలిగి ఉండాలి అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని ధరించాలి? పౌలు ఒక మాట అంటాడు, బాప్టిజం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించారు అన్నాడు. క్రీస్తుని ధరించకుండానే ఆదివారాలు వచ్చి వెళ్ళిపోతున్నారేమో. మేమందరం క్రీస్తుని ధరించాం, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాం, మా పాపాలు ఒప్పుకున్నాం, ఆయన మా కొరకు మరణించాడని నమ్మాం, బాప్టిజం పొందాం. ఎప్పుడైతే బాప్టిజాన్ని పొందామో
మేము ఏం ధరించుకున్నాము అంటే క్రీస్తుని ధరించుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగి జీవిస్తున్నాం. అందుకే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను బయటికి వెళ్తున్నాను, నిన్ను ధరించుకొని నీ సన్నిధి నాకు. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఓకే ఓకే ఓకే. కానీ అందరూ చేయకూడదు ఈ ప్రార్థన. మోషే దేవుడి పని మీద ఉన్నాడు గనక నీ సన్నిధి, వీళ్ళు కూడా అడిగితే నీ సన్నిధి నాకు తోడుగా రావాలని అలంకార థియేటర్ కని అలవాటైపోయింది మనకు ఆ ప్రార్థన. మనం వెళ్ళేది ఎక్కడికి? బ్రాందీ షాప్కి. ఏదో భారీ ఒత్తిడి వల్ల, పాస్టర్ గారు ఒత్తిడి వల్ల, పిల్లల ఒత్తిడి వల్ల బాప్టిజాన్ని పొందేశాం. పొందిన మీరందరూ క్రీస్తుని ధరించారు. ఇప్పుడు క్రీస్తుని ధరించని మీరు లైన్లో నుంచున్నారు అంటే ఎవరిని లైన్లో నిలబెట్టారు? మీరు ఇప్పుడు ఆ స్థలానికి వెళ్ళే ముందు ప్రార్థన అలవాటు అయిపోయిందిగా. ప్రభువా, బయటికి వెళ్తున్నాం, నీ సన్నిధి మాకుతో, నేను ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండాలి. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? ఆ ప్రార్థన ఆ రోజు మాత్రం అక్కడికి రాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు ఈ అమ్మాయి ఏం ధరించుకుంది అంటే సూర్యుని ధరించుకుంది. అంటే సూర్యుడు అంటే ఎవరు? యేసయ్య. సూర్యుడు ఎలా ఉంటాడు? బాగా మండుతూ ఉంటాడు. వేడి అంటే వేడి అంటే శ్రమలు. క్రీస్తును కలిగినటువంటి జీవితంలో శ్రమలు ఉంటాయి. క్రీస్తును కలిగిన వాళ్ళకి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కనుక ఈ స్త్రీ ఎవరిని ధరించింది అంటే సూర్యుని ధరించెను అనగా క్రీస్తుని కలిగి జీవించెను. క్రీస్తుని కలిగి జీవించిన వాళ్ళందరికీ కూడా అంతా మంచిగానే ఉంటుంది అనుకోమాగండి. నిందలు వస్తాయి. యేసుప్రభువు వారి శిష్యులకి ఎన్ని నిందలు వచ్చాయి, ఎన్ని అవమానాలు వచ్చాయి, మరణకరమైన పరిస్థితులు ఎన్ని వచ్చాయి. బైబిల్లో ఉంది కదా, వారు రంపాల చేత కోయబడ్డారు. క్రీస్తుని కలిగినందుకు వాళ్ళు ఏ తప్పు చేయలే, వారు ఏ విధమైన పాపాన్ని చేయలే. వారిని చెట్లకి కట్టేశారు. వాళ్ళ మీద పెట్రోలు పోసి తగలబెడతా నీరో లాంటి చక్రవర్తి ఏమయ్యాడు అంటే నైటు గుర్రపు స్వారీ చేసుకున్నాడు క్రైస్తవులు తగలబెడుతూ. అంటే క్రీస్తుని కలిగి, సూర్యుని కలిగి, అంటే వేడిని కలిగి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక కాళ్ళ కింద చంద్రుడు ఉన్నాడు. ఇలాంటి కళ ఎవరికి వచ్చిందండి బైబిల్లో? రైట్, యోసేపుకి వచ్చింది కదా. 37వ అధ్యాయం అనుకుంటా, ఆది కాండంలో యోసేపుకి ఒక కళ వస్తుంది. కళ వస్తే సూర్యుడు, చంద్రుడు, ఇంకా బైబిల్లో ఎవరికి ఇలాంటి కళ రాల. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అందరూ ఈయనకి సాగిలపడినట్టుగా కళ వచ్చింది. ఇదేంటి, నాకు అసలు కళ తెలియదు, దాని అర్థం తెలియదు, కళ మాత్రం వచ్చింది అన్న అన్నయ్యని పిలిచాడు. పొద్దున్నే అన్నయ్యని పిలిచి చెప్పాడు, అన్నయ్యలు, అమ్మా నాన్న కూడా రండి, రాత్రి నాకు కళ వచ్చింది, సూర్యుడు చంద్రుడు నాకు నమస్కారం చేస్తున్నారు. ఏంటో నాకు అర్థం కాల, నక్షత్రాలు కూడా ఉన్నాయి, అన్నీ నాకు సాగిలు పడ్డాయి. అంటే అన్నయ్యలకి మ్యాటర్ అర్థమైపోయింది. సూర్యుడు అంటే నాన్న, చంద్రుడు అంటే అమ్మ, నక్షత్రాలు అంటే మేమే కదరా. అంటే నీకు అంటే హెచ్చించుకుంటున్నావరా నువ్వు? అంటే నీకు నిజంగా కల వచ్చిందా, లేకపోతే నువ్వేమన్నా ఎడిట్ చేసావా ఈ కళని అని అన్నారు. నాకంత ఎడిట్ చేసి అంత లేదు అన్నాడు. భవిష్యత్తులో అలాగే జరిగింది. నాన్న కూడా ఎక్కడికి వెళ్ళాడు అంటే యోసేపు దగ్గరికి వెళ్ళాడు, సాగిలు పడ్డాడు. అన్నయ్యలందరూ కూడా అలాంటి కళ మనకు ఆది కాండంలోనే కనబడుద్ది. మళ్ళా ప్రకటన గ్రంథంలో యోహానికి సూర్యుడు చంద్రుడు తల మీద లేవు, కానీ ఈవిడేమో సూర్యుడిని ధరించింది, కాళ్ళ కిందేమో చంద్రుడిని కలిగి ఉంది. చంద్రుడు అంటే హాయి, సూర్యుడు అంటేనేమో బగ మంట, వేడి. చంద్రుడు చాలా హాయిగా, చంద్రుడి మీద రాయమానాలే కానీ కవుల్ని, కవిత్వాల్ని ఎన్ని రాశారో, పాటల్లో కానీ మాటల్లో కానీ చంద్రుడి గురించి ఎన్నో రాశారు. హాయి, ప్రశాంతమైన జీవితం కాళ్ళ కింద ఉంచింది. అంటే సంఘం ఎప్పుడు కూడా హాయి జీవితాన్ని, సుఖమైన జీవితాన్ని ఎక్కడ ఉంచాలి అంటే కాళ్ళ కింద ఉంచాలి. కానీ మీకు ఈ రోజును చంద్రుడు కలిగిన వాతావరణాన్ని ఇక్కడ ఇచ్చాం, హాయి జీవితాన్ని ఇచ్చాం.
అసలు హాయి జీవితాన్ని తీసేయాలి, ఏసీలు తీసేయాలి, ఫ్యానులు తీసేయాలి, బాగా వేడొచ్చేయాలి. అంటే ప్రభు కోసం అలాంటి పరిస్థితిని అనుభవించాలి. దేవుడి సన్నిధిలో ఏం కోరుకోకూడదు అంటే హాయి జీవితాన్ని కోరుకోకూడదు. అంతా నాకు టయానికి అంటే నిజంగా మరి బైబిల్ ప్రకారంగా క్రైస్తవ్యానికి హాయి జీవితం కాదు, కష్టాలు ఎదురవుతాయి. అందుకే ఆ స్త్రీ కాళ్ళ కింద ఏం పెట్టుకుంది అంటే చందు పెట్టుకుంది. ఈరోజు హాయి జీవితం వచ్చేసింది, కానీ ఇంతవరకు అలా లేదు క్రైస్తవ్యానికి. ఒక వాక్యాన్ని వినాలి అంటే, ఒక ప్రసంగం వినాలి అంటే, ఒక సేవకుడు వస్తున్నాడు ఒక ఏరియా అంటే 40-50 కిలోమీటర్లు ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళు. వెళ్ళి అన్నం కట్టుకొని, ఇటు ఇళ్ళు అంతే, అన్యులు కూడా అంతే. ఒక కొత్త సినిమా వచ్చిందంటే చుట్టుపక్కల నుంచి ఎడ్ల బండి మీద వచ్చేవాళ్ళు. ఇటు వీళ్ళేమో సేవకుడు వస్తున్నాడు కనుక ఆయన ఏం చెప్తాడో వాక్యం వినాలి. వాక్యం అంతగా లేదు. మళ్ళా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు 12-1 గంట అవుద్ది. మళ్ళా పల్లెటూరు కనుక తెల్లారి 4 లేచిపోవాలి పనికి వెళ్ళటానికి, మళ్ళా పొలానికి వెళ్ళిపోవాలి. అలాగునే దేవుని వాక్యాన్ని వినడానికి, సేవకులు మూటలు మొయ్యడానికి, సేవకులకు పరిచర్య చేయడానికి చేస్తే కానీ 4 మాటలు ఆయన చెప్పేవాడు. అవి ఆ రోజుల్లోని పరిస్థితులు. అంటే హాయి జీవితం లేదు దేవుని వాక్యం నేర్చుకోవడానికి. ఒక మీటింగ్ అయిందనుకోండి, ఈవినింగ్ మీటింగ్ ఉందనుకోండి, ఓ సభ జరుగుతుంది, మళ్ళీ ఈవినింగ్ 6కో 7కో మీటింగ్ ఉంటుంది, మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ అవుద్ది. మీలో చాలామందికి అవగాహన ఉన్నోళ్ళు ఉన్నారు. ఈ 3ంటికి మీటింగ్ అవగానే ఉన్న లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏం చేయాలంటే తలకో ప్రదేశానికి పక్కకి వెళ్ళిపోవాలి. సాయంకాలం మీటింగ్కి అక్కడ గొడ్ల చావడవచ్చు. ఆ గొడ్ల చావ దగ్గర ఒక పట్ట కట్టుకొని, ప్రభు ఈవినింగ్ మీటింగ్ బాగా జరగాలి, ఆ వచ్చే సేవకుని మీరు అద్భుతకరంగా వాడుకోవాలి, ఆ వాతావరణం కూడా ఆత్మతో నింపబడాలి, సాతాను కార్యాలు బంధించబడాలి. ఈవినింగ్ 6కి 7కి జరిగే మీటింగ్ కోసం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏం చేసేవాళ్ళు అంటే ఆ గొడ్ల చావుడి దగ్గరే, ఆ పేడ దగ్గరే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. అంటే హాయి జీవితాన్ని వాళ్ళు కోరుకోలేదు. ఈరోజు మన జీవితం వచ్చేసరికి, మన టైం వచ్చేసరికి హాయి జీవితం వచ్చేసింది. కాళ్ళ కింద కాదు, చంద్రుడిని తల మీద పెట్టుకున్నాం, సూర్యుడిని ఒక కాళ్ళ కింద తొక్కుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేస్తే ఇంకేముంది ఆ మాట, అక్కడ ఏముంది చూడండి. 12 నక్షత్రాలు కిరీటమును ఆవిడ శిరస్సు మీద 12 నక్షత్రాలు. 12 నక్షత్రాలు అంటే 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. మీకు తెలుసు కదా, ఇశ్రాయేలీలు మొత్తం టోటల్ ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఆ 12 నక్షత్రాలు కలిగి, నక్షత్రాలు అంటే దేని గుర్తో తెలుసండి? బైబిల్లో దానియేలు గ్రంథం అంటాడు, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉన్నారు. నక్షత్రాలు అంటే బుద్ధిమంతులు. నక్షత్రాలు అంటే బుద్ధిమంతులు, దేవుని బిడ్డలు. దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు, నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె అన్నాడు. ఎలా? నీ సంతానమును ఆకాశ నక్షత్రాలు భక్తులు, నక్షత్రాలు పరిశుద్ధులు, నక్షత్రాలు అనగా దేవదూతలు, నక్షత్రాలు అనగా దైవ సేవకులు. ఇప్పుడు ఈ స్త్రీ ఏం పెట్టుకుంది అంటే 12 నక్షత్రాలని పెట్టుకుంది. అంటే 12 మంది గోత్రకర్తలను కలిగి ఉంది. లేదు అంటే యేసుప్రభువారి శిష్యులు కూడా 12 మంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వారి విధానాన్ని కలిగి ఉంది. ఏమిటి వాళ్ళ విధానం? 12 మంది విధానం ఏంటి? యేసుప్రభువారి శిష్యుల యొక్క విధానం ఏమిటి? అపోస్తులుల బోధ యందును, సంఘ సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. సంఘానికి ఏం కావాలి? ఇప్పుడు ఈ స్త్రీ అంటే ఎవరు? నిజంగా అమ్మాయి అని కాదు, ఇక్కడ సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము సూర్యుని కలిగి ఉంది అంటే క్రీస్తుని కలిగి ఉండాలి. సంఘము చంద్రుణ్ణి అనగదొక్కాలి, సుఖాలని అనగదొక్కాలి. రాత్రి అనక పగలనక ఏ టైం అయినా ప్రార్థనలో ఉండాలి. పరిస్థితులు అనుకూలించకపోతే ఒక్కోసారి 1 గంటకు ప్రార్థన చేయాలి. చెడుకాలు వస్తే దేవుడు ఒక్కోసారి అప్పుడు మాట్లాడతాడు, పలానా అధ్యాయం చదువు
ఆ స్వరం వినబడదు కొన్నిసార్లు. అప్పుడు మీకు అనిపిస్తుంది, నాకు గుర్తుంటుంది, అధ్యాయం గుర్తుండకుండా ఏమవుద్ది, పొద్దున్న చదువుకున్నా. నేను కూడా బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు పలానా అధ్యాయం చదువు పొద్దున్న చదువుతా, బాగా అసలు స్పష్టంగా నాకు వినబడింది, క్లియర్గా కనబడింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం అని పొద్దున గుర్తుండదు. అయ్యో ప్రభువా, ఎంత తప్పు చేశాను, కలలో నా మీద నాకు ఎంత కాన్ఫిడెంట్. 12వ అధ్యాయం 3వ వచనం, ప్రభు ఎంత క్లియర్గా ఉంది, తెల్లారికి అసలు అధ్యాయం గుర్తుండదు, ఏదో. అందుకే ఎప్పుడైతే ఉందో వెంటనే ఏం చేయాలి, చదవాలి, లేదా తల దగ్గర పుస్తకంలో వెంటనే రాసేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ప్రభు మాట్లాడతారు, ప్రార్థన చెయ్యి, లేదు ప్రభువా ఇంకా కొంచెం సేపు పడుకుందును, కొంచెం సేపు కునికెదును అని ఇలా దరిద్రము నిన్ను వెంటాడుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రభు అంటే హాయి జీవితం ఇదంతా, అంటే చక్కగా ఇక రాత్రి పడుకుంటే 10ంటికి తెల్లారి 7 దాకా ఇంకా ప్రభు నీతో ఏం మాట్లాడతారు అప్పుడప్పుడు, అంటే రోజు కాదు, ఎప్పుడైనా అవసరమైతే మాట్లాడాలనుకుంటారు. మాట్లాడాలనిపించింది నైట్ 1 గంటకి మాట్లాడతారు, వద్దులే ప్రభు అంటే మానేస్తాడు. ఆ స్వరం ఇంకొకళ్ళకి ప్రేరేపణిస్తాడులే, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయి అన్నాం అనుకోండి, లేచి వెంటనే మోకరిచ్చావు అనుకోండి, ఇంకోసారి నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు, మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇక్కడ నేను తన్ని పెట్టాను అంటే, ఇంక నేను మార్నింగ్ దాకా లేగను అంటే ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. అంటే ఇదంతా హాయి జీవితం. ఆ దానికి దూరంగా ఉండాలి. సంఘం అంటే 4 గోడలు కాదు, సంఘం అంటే నేను, సంఘం అంటే మీరై ఉన్నారు. కనుక ఇప్పుడు ఈ అమ్మాయి, ఈ స్త్రీ ఏం పెట్టుకుంది అంటే 12 నక్షత్రాలు, అంటే 12 మంది అపోస్తులు ఉన్నారు. ప్రియ దేవుని, ఆ 12 మంది అపోస్తులు ఏం చెప్పారు మనకి, ఏమి నేర్పించారు మనకి? రొట్టె విరవాలి అంటే నెలకోసారని చెప్పలా, వాళ్ళు ప్రతి ఆదివారం అని చెప్పలా. వాళ్ళ ఆ రోజుల్లో వాళ్ళ విధానం ఏంటంటే అనుదినము రోజు ప్రతి చాట కూడుకున్న చాటల్లా, ఈరోజు ఒకళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ ఉంది, అక్కడ రొట్టె విరిచారట. సాయంకాలం వేరే వాళ్ళ ఇంట్లో మీటింగ్ ఉంది, అక్కడ రొట్టె విరిచారట. ప్రార్థన యందు, సంఘ సహవాసమందు ఈ స్త్రీ ఎడతెగక ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అలా ఉన్నది గనుక ఇప్పుడు ఆవిడ ఏమైంది అంటే గర్భము ధరించింది. అంటే గర్భము అంటే అభివృద్ధి, గర్భము అంటే ఆశీర్వాదము. ఎప్పుడైతే సంఘం ఈ క్రమాలలో ఉంటుందో, ఏ క్రమాలలో సూర్యుడిని కలిగి ఉంటుందో, అంటే క్రీస్తుని కలిగి ఉంటుందో, మీరు ఎప్పుడు కూడా క్రీస్తుని కలిగి దేవుని కొరకై హాయి జీవితాన్ని ప్రక్కన పెట్టి సుఖానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అలాగే 12 నక్షత్రాలను కలిగి, అనగా దేవుని యొక్క అపోస్తుల విధి విధానాలలో నీతిమంతులుగా మీరు జీవిస్తారో ఆటోమేటిక్గా ఏం కనబడుద్ది, సంఘానికి అభివృద్ధి కనబడుద్ది. అందుకే యేసుప్రభు వారు సంఘము, యేసుప్రభు వారి శిష్యులు చూడండి, ఫస్ట్గా గర్భం ఎంత ఉందో తెలుసా? ఒక్కళ్ళగా వచ్చారు ప్రభు దగ్గరికి, తర్వాత 2గా అయ్యారు, పేతురు ఆంద్రియ. సంఘం గర్భం పెరిగింది, 2 12 మంది అయ్యారు, 12 మంది 70 మంది అయ్యారు, 70 మంది 120 మంది అయ్యారు, 120 మంది 500 మంది అయ్యారు, 500 మంది 3000 మంది అయ్యారు, 3000 మంది 5000 మంది అయ్యారు. గర్భం ఏమైంది? దినదినము పెరగడం ప్రారంభించింది. ఆ తర్వాత ఇప్పుడు క్రైస్తువులు ఎంతమంది ఉన్నారు అంటే 100 కోట్ల పైనే ఉంటారుగా, కరెక్ట్గా నాకు అంచనా లేదు కానీ ప్రపంచం మొత్తంలో 100 కోట్ల పైనే ఉంటారుగా. గర్భం ఎంత అయింది? పెరిగింది. రోజు రోజుకి ఏమైంది అంటే పెరిగింది, అభివృద్ధి చెందుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసుప్రభు తగ్గించి సంఘం దినదినము కూడా విస్తరించింది. ఇప్పుడు ఆ గర్భం ప్రసవించడానికి రెడీగా ఉంటే ఈ సంఘం చాలా బాగుంది. ఇప్పుడు సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నా నేను, మన సంఘం కాదు, టోటల్గా అన్ని సంఘాలకి కలిపి సార్వత్రిక సంఘం అంటారు. కనడానికి